ఏదైతే డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్ ఉన్నారు. సార్, ఏంటి షోకాజ్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, ఏంటి అసలు షోకాజ్ నోటీస్లో ఏం చెప్పారు? షోకాజ్ నోటీస్లో గత 2 రోజులుగా మీడియాలో ఏదైతే వస్తున్నాయో, తర్వాత పోలీసులు చేసిన ఆరోపణలు కానివ్వండి, మీడియాలో వచ్చిన కథనాలు కానివ్వండి, వాటన్నిటిని దృష్టిలోకి తీసుకొని షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగాము. కాబట్టి పార్టీ విషయాన్ని సీరియస్గానే తీసుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇట్లాంటి విషయాలకి జీరో టాలరెన్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. సో షోకాజ్ నోటీస్ ఇచ్చి వారి వివరణ వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏమన్నా. ఆల్రెడీ డ్రగ్స్ పాజిటివ్గా పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. సో ఇంకా ఎందుకు బేర్ చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మొత్తం డ్రగ్స్ పార్టీ, గతంలో కేటీఆర్ బావమరిది పార్టీలో డ్రగ్స్ దొరికినాయి, మళ్ళీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి డ్రగ్స్ దొరికినాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఏం చెప్తారు? ఎక్కడ దొరికినాయండి? కేటీఆర్ గారి బావమరిది గారి పార్టీలో డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరికినాయి? తప్పుడు ప్రచారం చేశాను. లంగాల్ ఫుట్గాళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఎన్ని స్కాములు చేసినారండి దేశంలో, ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో తెలియంది ఎవరికి? పచ్చి అబద్ధాలు, బహిరంగంగా ప్రజల్ని మోసం చేసినారు. ఎన్ని వాగ్దానాలు చేసినారు, ఎన్ని మాటలు మాట్లాడినారు. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇల్లు బీకి పందిరేస్తున్నారు. పరిపాలన జరిగేది రాష్ట్రంలో, అరాచకం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి అసలు మా మీద మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ లేదు. ఎవరికి ఉంది దాంట్లో అర్హత? ఎన్ని కేసులు ఉన్నాయి? ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రాజకీయాలలో పార్టిసిపేట్ చేసే అర్హత ఉన్నది వీళ్ళకి? జనాన్ని హోల్సేల్గా మోసం చేసి ఇవాళ పరిపాలన చేయలేక, అడ్డగోలుగా ఇచ్చిన ప్రామిసుల్ని అమలు చేయలేక, తర్వాత ప్రతిరోజు ఈ ఇండ్లని నివాసాలను కూలగొట్టే కార్యక్రమం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇది రియల్ ఎస్టేట్ దందా కింద మార్చిన కాంగ్రెస్ వాళ్ళు మా మీద మాట్లాడతారు. వాళ్ళ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దురదృష్టకరమైన వ్యవహారం ఇది. మా పార్టీ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేని వ్యవహారం అది. దాని మీద ఒక పద్ధతి ప్రకారం, పార్టీ నియమావళి ప్రకారము నోటీస్ ఇచ్చాము. ఖచ్చితంగా వివరణ తీసుకుంటాం. తర్వాత వి విల్ టేక్ యాక్షన్ డెఫినెట్గా. పార్టీ ఈ ఇష్యూ గురించి కేసీఆర్తో మాట్లాడారా? కేసీఆర్ సార్ ఏమన్నారు, ఏం చెప్పారు? ఈ పార్టీకి ఒక పద్ధతి ఉంటుందండి, వ్యవస్థ. ఇది ఒక ఇండివిజువల్ వ్యవహారం కాదు కదా. వ్యవస్థలో ఏం జరగాలో అవన్నీ జరుగుతాయి. నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే ఆదేశాలు ఉంటాయి. ఆ ఆదేశాల ప్రకారం మా ఇంటర్నల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మాకు ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ. అది ఇవాళ 25 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ 2 టర్మ్లు గవర్నమెంట్ వెళ్ళింది, తెలంగాణ సాధించింది. ఒక పద్ధతి ప్రకారం ఉన్న పార్టీ. ఆ పద్ధతులలో ఏదైతే ప్రక్రియ జరగాలో ఆ ప్రక్రియ జరిగిందో, ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు, మొన్న ఏదైతే పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నారు, కేటీఆర్ని తప్పించడానికి కావాలనే రోహిత్ రెడ్డి కాల్పులు జరిపారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఏం చెప్తారు సమాధానం? చెత్తగాళ్ళు మాట్లాడేది ఎన్నైనా మాట్లాడతారండి. అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు దీని మీద. ఒక్క సాక్ష్యం చూపించమని కేటీఆర్ గారు 100 సార్లు చెప్పిండు. నేను ఏ టెస్ట్లకైనా నేను సిద్ధంగా ఉన్నాను, నా ఎంట్రక కావాలా లేకపోతే నా బ్లడ్ కావాలా, ఏం కావాలా తీసుకోని అని చెప్పినాడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ? చేయాల్సినవి చేయక ఇవాళ అసెంబ్లీలో నిలబడితే అసెంబ్లీలో నిలదీస్తారని చెప్పి ఇది పక్కదారి పట్టించే దానికోసం ఇదంతా ఈ చండాలమైన వ్యవహారం అంతా చేస్తా ఉన్నారు. ఎన్ని చేసినారండి కాంగ్రెస్లో? రేపు కేసులలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, దోపిళ్ళు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. దుర్మార్గంగా మొత్తము ఏకమొత్తంగా పట్టపగలు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
మోసం చేసి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిందన్న సంగతి ప్రజానీకానికి సమస్తం తెలుసు. అబాండాలేసి అడ్డగోలుగా మాట్లాడి తర్వాత మీరు కావాలంటే కోర్టులకు బొమ్మని చెప్పి ప్రజల దగ్గర ప్రజలకి ఒక అపోహలు కలిగించే కార్యక్రమాలు చేసే దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు. ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుతున్నారు కదా, మరి ఏది ఒక్క ఎవిడెన్స్ చూపించకపోయారు. చెత్త మనస్తత్వాలు, చెత్త మనుషులు చేసే పనులు ఇవన్నీ. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది వాళ్ళకే వర్తిస్తుంది. హౌస్ లోపట బయట వాళ్ళు మాట్లాడే భాష ఏందండి, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష ఏంది? సంస్కారంతోనే మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సంస్కారహీనులు ఏం చేస్తారు? ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. మేము పద్ధతి ప్రకారం చర్యలు తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాతనే అసెంబ్లీలో అడుగుపెట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ముందు రాహుల్ గాంధీ చేయించమనండి. డ్రగ్స్ టెస్టే కాదు, ఇంకా చాలా టెస్టులు చేయించాలి. ముందుగా ముఖ్యమంత్రి చేయించుకోమని చెప్పండి. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చేసి చేయండి. మీరు చేసి మమ్మల్ని అడగండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కుదరదండి. మీరు రౌడీజం చేయదలుచుకుంటే చేయండి, మేము ఎదుర్కొంటాము. మేము లీగల్గా పోతాం, ప్రతి విషయంలో లీగల్గా పోతాం. మీరు ఒక పెద్ద నరమేదానికి తెరదీసినారు కదా ప్రభుత్వం రాగానే. ఎన్ని కేసులు పెట్టినారు? ఒక కేసు నిలిచిందా ఇప్పటికీ? సిగ్గు లేదు కాంగ్రెస్ పార్టీకి. సుప్రీంకోర్టు చెప్పింది మీరు అడ్డగోలుగా మిస్యూజ్ చేస్తున్నారు అని. మార్గదర్శకత్వాలు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకత్వాలని అప్హోల్డ్ చేసింది. సోషల్ మీడియా వారియర్స్ని కానివ్వండి, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధానం ఏదైతే ఉన్నదో ఇది కరెక్ట్ కాదని చెప్పింది. అయినా కానీ బుద్ధి రాలే. కానీ మేము మాత్రం మార్గం తప్పలే కదా, మేము పద్ధతి ప్రకారమే పోతాం. స్టాండర్డ్ ఉన్న ప్రతి ఒక్కడు పద్ధతి ప్రకారమే పోతాడు. స్టాండర్డ్ లేనోడే ఇట్లాంటి మాటలని మాట్లాడు. అధికారం నీ చేతిలో పెట్టుకొని ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు? నీ దగ్గర ఆధారాలు ఉంటే విచారణ చేయి. చేతగాని వాళ్ళ మీరేమన్నా? అధికారం మీ చేతిలోనే ఉంది కదా, ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? పెట్టు, కేసు పెట్టు. పెడుతున్నావు కదా, తప్పుడు కేసులు ఎన్నో పెట్టినావు కదా. కనీసము ఒక 2-3 డజన్ల కేసులు అస్సలు ఆధారాలు లేకుండా పెట్టినారని కొట్టేసినది హైకోర్టు. అది ఎట్లా జరుగుతున్నదో ఈ మాటలు కూడా అట్లనే జరుగుతున్నాయి. ఆధారాలు లేని కేసులు ఎట్లయితే పెడుతుండ్రో ఆధారాలు లేని మాటలు బయట కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా నిన్నటి నుంచి ఒక ప్రచారం చేస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి కనుక అంటే కేటీఆర్ సస్పెండ్ చేస్తే కేటీఆర్ ఆధారాలు తన దగ్గర ఉన్న ఆధారాలను కూడా బయట పెడతా, ఇద్దరం తప్పు చేసాం కాబట్టి ఇద్దరికి శిక్ష పడాలి, నన్ను ఒక్కని మాత్రం బలి చేస్తే ఒప్పుకోనని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి అన్నట్టు సోషల్ మీడియాలో కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ ఫేస్లెస్ ఎంటిటీస్ చేస్తూ ఉన్నాయి, చిల్లరగాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి ఒక అడ్రస్ ఉండదు. ఇదంతా క్రిమినల్స్ చేసే పని. ఈ ప్రచారాలు చేసేది క్రిమినల్స్ చేస్తారు. ఆ క్రిమినల్ హ్యాండిల్స్ ఇవన్నీ. పోలీసులు బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం. ఈ రాజ్యం ఎవరి సొత్తు కాదు, ఈ రాజ్యం ప్రజల యొక్క సొత్తు. మెజారిటీ ఆఫ్ లాని పాటించాల్సింది, చూపించాల్సింది, ప్రజలకు విశ్వాసం కలిగించాల్సింది వ్యవస్థలు. పోలీసు కూడా ఒక వ్యవస్థ. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఎందుకు కేసు పెట్టట్లేదు వాళ్ళ మీద? అంటే పోలీసు వ్యవస్థని లొంగ తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లాంటి స్మియర్ క్యాంపెయిన్ అంతా కూడా చేసేదానికోసము పోలీస్ వ్యవస్థను వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని పక్షపాత ధోరణితో వీటన్నిటిని అలో చేస్తూ ఉన్నారు. బట్ వన్ థింగ్ ఎవ్రీబడి నీడ్స్ టు రిమెంబర్. ఎందుకు మీ మీద ఉన్నంత ఫాస్ట్ యాక్షన్ మరి మీ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు చేసే కాబట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారి మీద ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు? మీరు ఎట్లా లీగల్గా ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నారు దాని మీద? మరి లీగల్గా మేము ఒకటి కేసులు, తప్పుడు కేసులు ఎవరి మీద అయితే పెట్టినారో దాంట్లో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని డిఫెండ్ చేస్తాం. తప్పుడు కేసులు అయినా ప్రతి చోట కూడా పోలీస్ ఇన్యాక్షన్ని మేము క్వశ్చన్ చేస్తాం. See, we are not against police. We want
పోలీస్ టు యాక్ట్ ఇంపార్షియలీ, ఇండిపెండెంట్లీ. ఎందుకనంటే మీకు డబ్బు అంటే మీ శాలరీస్ ఎవరిస్తున్నారు? ప్రజల ఎక్చెక్కర్ నుంచి వస్తాయి. అంటే పబ్లిక్ ఎక్చెక్కర్ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం అని అంటే ప్రజలు. మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ విషయాలు మేము అనేక సందర్భాలలో రిప్రజెంటేషన్స్ డీజీపీ గారికి ఇచ్చినాము, హోంమంత్రి గారికి ఇచ్చినాము. తర్వాత కోర్టులలో కూడా ఆ విషయాల్ని మేము కోర్టు ముందు కూడా ఉంచినాం కాబట్టికనే మొన్న నల్లబాల్ గారి కేసులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత ఇట్లాంటి ఉడత ఊపులకి భయపడేది కాదు బీఆర్ఎస్ పార్టీ ఒక వినూత్నమైన రాజకీయ పందాతోని ప్రజల్లోకి వచ్చింది. ఎవడికో తాబేదారితనం చేసేదానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు. తాబేదారితనానికి వ్యతిరేకంగా తెలంగాణని బానిసత్వంలోకి ముంచిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలనని కేసీఆర్ గారు ఇచ్చిన పార్టీ చరిత్ర అది. ఇట్లాంటి చెత్తగాళ్ళు, ఇట్లాంటి చెత్త ఆలోచనలు ఆ పార్టీని ఏమీ చేయలేవు. మాకు నమ్మకంతో మేము ఏదైనా పద్ధతి ప్రకారంగా లీగల్గా పోతాము, లీగల్గా కొట్లాడతాము. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పుని సహించలేదు ఎక్కడ కూడా. ఈరోజు కూడా తప్పుని మేము చేసిన వారి మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డికి ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో 7 రోజుల్లోపు తన వివరణ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 7 రోజుల్లోపు వివరణ ఇవ్వకపోతే ఇచ్చిన వివరణ కూడా పార్టీ కనుక తీసుకోకపోతే దానికి సంబంధించి అంటే వివరణకు సంబంధించి సరిగ్గా లేకపోతే తదుపరి చర్యలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి కేసీఆర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి పర్సనల్గా కూడా మాట్లాడి ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో గతంలో కేటీఆర్ కూడా చాలాసార్లు ఓపెన్గా చెప్పిన పరిస్థితి, డ్రగ్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే ఎమ్మెల్యేల మీద కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్ల మీద ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ముందుగా రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్ చేయించుకొని తర్వాత మా పార్టీ ఎమ్మెల్యేల కాడికి రావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏదైనా చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్స్ ఇచ్చాం. మేము ఏదైనా లీగల్గా చాలా పద్ధతిగా ఫేస్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు లొంగిపోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు ఏదైతే హామీల అమలుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి సోమవారం చెప్తున్నా. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగుల కోసం, తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.